వెల్కమ్ టు ఆచార్య శ్రీ అకాడమీ. మనము ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసామండి. దానికి సంబంధించిన వీడియోస్ మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్నాయండి. ఇప్పటిదాకా ఎవరైనా సరే ఆ వీడియోస్ చూడకున్నట్లయితే వాటిని చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఇవాళ క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి ఇండియన్ ఎకానమీలో లాస్ట్ క్లాస్లో వచ్చేటప్పటికండి ఇండియన్ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ ప్లస్ ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి చూసామండి. సో ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి కొంతమంది ఎకనమిస్టులు వీళ్ళకి డెఫినేషన్స్ ఇచ్చారండి. ఆ డెఫినేషన్స్ ఏంటో చూద్దాం. సో గుర్నాల్ మిర్దల్ అనే ఆయన మూమెంట్ ఆఫ్ ఎకానమీ ఫ్రమ్ లోయర్ లెవెల్ టు హయ్యర్ లెవెల్ అని చెప్పేసి డెఫినేషన్ ఇచ్చారు. అంటే కనుక ఒక ఎకానమీ అనేది చాలా తక్కువ స్టేజ్ నుంచి హయ్యర్ స్టేజ్కి మూవ్ అయ్యేదాన్ని ఈయన అన్నారండి. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే కనుక ఇండియా ఇండిపెండెన్స్ వచ్చే స్టేజ్లో ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయండి. మనకేంటి ఫుడ్ రిలేటెడ్గా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఫుడ్ గ్రెయిన్స్ కోసం కానీ అదర్ టెక్నాలజీ కోసం కానీ అంతా ఏంటి అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ అనేవి ఉన్నాయి. కానీ ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ ఎలా ఉన్నాయండి, మన దేశం కూడా వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ చేసే స్థాయికి ఎదిగింది. సో అలాంటప్పుడు చూస్తే కనుక ఎకానమీ అనేది గ్రోత్ కనపడింది కదండి. అది ఈయన చెప్పిన డెఫినేషన్. ఎంపీ టొడారో ఏం చెప్పారు, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఏ మల్టీ ఫేసెడ్ ప్రాసెస్. ఇది బహుముఖంగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం కదండి, గ్రోత్ వచ్చేటప్పటికి యూని డైమెన్షనల్గా ఉంటుంది అని చెప్పేశాను. ఎకనామిక్ డెవలప్మెంట్ వచ్చేటప్పటికి ఏం చెప్పాను మీకు, కంపల్సరీ ఓవరాల్ అన్ని స్పియర్స్లో కూడా ఒక మనిషి అనేది డెవలప్మెంట్ కనపడుతుంది. అదే ఈ డెఫినేషన్. హిండెల్ బర్గర్ ఈయన ఏం చెప్పాడు, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్ అకంపెనీడ్ బై డిస్ట్రిబ్యూషనల్ ప్యాటర్న్ ఇన్ ప్రొడక్షన్ అండ్ సప్లై. ఇది ఎకనామిక్ సిస్టమ్కి చెప్పుకున్న డెఫినేషన్ ఏనండి. సో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ విత్ ద సప్లై ఆఫ్ ఆర్ విత్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ. ఇదంతా కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ అనేది జరగాలి, ప్రొడక్షన్ అనేది జరగాలండి, అలానే సప్లై కూడా జరగాలి. అది హిండెల్ బర్గర్ గారు చెప్తున్న డెఫినేషన్. కాలిన్ క్లార్క్ ఈయనేం చెప్తున్నారంటే కనుక ప్రోగ్రెసివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లేబర్ ఫ్రమ్ ప్రైమరీ సెక్టార్ టు అదర్ సెక్టార్స్. అంటేనండి మనకి 3 సెక్టార్స్ ఉన్నాయని చెప్పాను. ప్రైమరీ సెక్టార్ వచ్చేటప్పటికి అగ్రికల్చరు, అలానే అదర్ వచ్చేటప్పటికి సెకండ్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ సెక్టార్, థర్డ్ వచ్చేటప్పటికి సర్వీస్ సెక్టర్. సో ప్రైమరీ సెక్టార్ నుంచి అంటే కనుక లేబర్ అనేవాళ్ళు ఒక కంట్రీ డెవలప్డ్ కంట్రీ అని ఎలా చెప్తాము అంటే కనుక అగ్రికల్చర్ మీద చాలా తక్కువగా డిపెండెన్సీ ఉండాలి, టెక్నాలజీ మీద ఎక్కువగా డిపెండెన్సీ పెరగాలి. అలా తీసుకున్నప్పుడే ఆ ఒక కంట్రీ అనేది డెవలప్ అయిందని చెప్తాం. అలా తీసుకున్నప్పుడు మన కంట్రీ డెవలపింగ్ అండి. ఎందుకు అంటే ఇంకా స్టిల్ మనం డెవలపింగ్ అనే పేరుని ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది అంటే కనుక మనకి ఇంకా రూరల్ ఏరియాస్లో ఇంకా అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండెన్సీ ఉంది. సో ఈ అగ్రికల్చరల్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని నుంచి అదర్ సెక్టార్స్ కంటే ఇండస్ట్రియల్ సెక్టార్కి అదే సర్వీస్ సెక్టార్ కూడా మూవ్ అయితే కనుక అప్పుడు మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ వచ్చిందని చెప్పేసి ఈయన చెప్పారు. బ్రంట్లాండ్ అనే ఆయన కూడా ఏం చెప్పారు, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సస్టైనబుల్ అనే మాటకు మీనింగ్ అర్థం ఏంటంటేనండి, ఏదైనా సరే ప్రెసెంట్ ఉన్న రీసోర్సెస్ని మనం యూజ్ చేసుకోవటమే కాకుండా అలానే ఉంచి మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా పాస్ ఆన్ చేయాలి. అలా ఉన్నదే ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి బ్రంట్లాండ్ అనే చెప్పడం జరిగిందండి. క్లాసిఫికేషన్ ఆఫ్ కంట్రీస్. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీనా కాదా అని చెప్పేసి ఏ క్రైటీరియాలో చేస్తారు అనేది కూడా మనకు ఒక ఐడియా ఉండటం బెస్ట్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ కంట్రీస్ అని తీసుకుంటే కనుక ఫస్ట్ వరల్డ్ అంటే కనుక క్యాపిటలిస్టిక్ కంట్రీస్. అంటే చెప్పాం కదండి, ప్రైవేట్ పర్సన్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వాటిని క్యాపిటలిస్టిక్ కంట్రీస్ అంటారు. ఎగ్జాంపుల్ మనకి అమెరికా, లండన్, అంటే యూకే, ఇంగ్లాండ్. సెకండ్ వరల్డ్ వచ్చేటప్పటికంటే సోషలిస్టిక్ కంట్రీస్. వీటికి ఎగ్జాంపుల్ రష్యా, చైనా. సోషలిస్టిక్ అంటే కనుక మేజర్గా ఏంటంటే గవర్నమెంట్ ఎక్కువగా డెసిషన్స్ అనేవి తీసుకుంటుంది, వాటినే అది ఫుల్ఫిల్ చేయాలి. థర్డ్ వచ్చేటప్పటికి డెవలపింగ్ కంట్రీస్, అంటే మిక్స్డ్ అనుకోండి ఒక రకంగా, మన ఇండియా. నెక్స్ట్ ఫోర్త్ వరల్డ్, ఇది వచ్చేటప్పటికంటే డెప్ట్ ట్రాప్ కంట్రీస్, నైజీరియా, సిరియా వీటి కిందకి రావడం జరుగుతుంది. డెప్ట్ ట్రాప్ కంట్రీస్ అంటేనండి వీటిలో గవర్నమెంట్ కానీ వాళ్ళ యొక్క దేశాన్ని రన్ చేయడానికి వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. అలా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు,
ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్స్ నుంచి వీళ్ళు మనీ అనేది తెచ్చుకుంటారంట. IMF కానీ వరల్డ్ బ్యాంక్ కానీ ఇలాంటి వాటి నుంచి డబ్బులు తెచ్చుకుంటారు. అక్కడికి సరిపోకపోతే ఏం చేస్తారు, పక్క దేశాల నుంచి కూడా అప్పు తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకున్న అప్పుని వీళ్ళు తీర్చలేని పరిస్థితుల్లో ఉంటారు. అలా అప్పుల్లో వీళ్ళు కూరుకుపోతూ ఉంటారు. దానికి సంబంధించింది ఏదండి, నైజీరియా, సిరియా ఎగ్జాంపుల్స్ అన్నమాట అండి. ఇంకొక రకమైన క్లాసిఫికేషన్ అంటే ఏంటి, అన్డెవలప్డ్ కంట్రీస్ అని వేటిని అంటారు, దెర్ ఈజ్ నో స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఫ్యూచర్, అలానే నో రీసోర్సెస్. ఒక రకంగా ఇవి చెప్పచ్చండి. సిరియా అనే కంట్రీని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ దాంట్లో డెవలప్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండి, చెయ్యొచ్చు. కానీ చాలా అక్కడ ఉన్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ అన్నీ చాలా తగ్గిపోతేనే ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చాము. ప్రజెంట్ ఉన్న కండిషన్ తీసుకుంటే మాత్రం వాటికి అది ఉండదు. నెక్స్ట్, డెవలపింగ్ కంట్రీలో రీసోర్సెస్ ఉంటాయి కానీ వాటి యొక్క యూటిలైజేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇండియా ప్రజెంట్ దాంట్లో తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్, మనకి రీసోర్సెస్ చాలా ఉన్నాయి. ఇంకా బాగా యూటిలైజ్ చేసుకోగలిగితే కూడా మనము ఈ డెవలపింగ్ అనే ట్యాగ్ నుంచి డెవలప్డ్ అనే దానికి వెళ్తాం. అంటే ఎగ్జాంపుల్ వీళ్ళ దానికి వెళ్తాం. పక్కన ఉన్న చైనా చూడండి, పాపులేషన్ ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు సరైన యూటిలైజేషన్ చేసుకొని వాళ్ళు కూడా దేనికి కంపీట్ చేస్తున్నారండి, అమెరికాని కంపీట్ చేస్తున్నారు చైనా వాళ్ళు. నెక్స్ట్, డెవలప్డ్ కంట్రీస్ ఆప్టిమమ్ లెవెల్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్. వీళ్ళు రీసోర్సెస్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటారు. అందువల్ల వీళ్ళు డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి అనడానికి ఆస్కారం ఉంది. మనకి ఇందాక ఒక రకమైన క్లాసిఫికేషన్ చూసాం. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ క్లాసిఫికేషన్ ఎలా ఉంది అంటేనండి, పర్ క్యాపిటా ఇన్కమ్ బేసిస్లో తీసుకుంటున్నారనమాట. పర్ క్యాపిటా అంటే మీనింగ్ ఏంటి, టోటల్ నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ డివైడ్ చేస్తే వచ్చేదాన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారండి. నెక్స్ట్ ఇండికేటర్స్లో మనం దీని గురించి చెప్పుకుంటాం. సో అలా పర్ క్యాపిటా ఇన్కమ్ బేసిస్ చేసుకొని UNO వాళ్ళు క్లాసిఫై చేశారు. ఎలా అంటే, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఎలా ఉందండి, లెస్ దాన్ $745 కన్నా ఇన్కమ్ తక్కువ ఉంటే వాళ్ళని ఈ కంట్రీస్లో తీసుకున్నారు. డెవలపింగ్ కంట్రీస్లో వచ్చేటప్పటికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 745 నుంచి 7 to 9 to $65 మధ్యలో ఉండాలండి. అదే డెవలప్డ్ కంట్రీస్కి వచ్చేటప్పటికి $9,265 కన్నా కూడా ఎక్కువ ఉంటాయి కనుక ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పేసి అన్నారు. సో UNO క్లాసిఫికేషన్ ఇలా ఉందండి. అలానే వరల్డ్ బ్యాంక్ కూడా క్లాసిఫై చేసింది. ఎలా, లీస్ట్ ఇన్కమ్ కంట్రీస్. లీస్ట్ ఇన్కమ్ కంట్రీస్ని ఎలా తీసుకున్నారండి, పర్ క్యాపిటా ఇన్కమ్ దీనికి కూడా లెస్ దాన్ $1,045 తీసుకున్నారు. లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ వచ్చేటప్పటికి ఈ రెండింటికి ఇన్ బిట్వీన్ ఉంటాయి. మళ్ళీ అప్పర్ మిడిల్ అంటే వచ్చేటప్పటికి ఈ రెండింటికి ఇన్ బిట్వీన్. సో మోర్ ఇన్కమ్ కంట్రీస్ వచ్చేటప్పటికి దీనికన్నా ఎక్కువ ఉండాలి. సో ఇండియా ఎక్కడుంది అంటేనండి, లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ మధ్యలో ఉంది. సో వరల్డ్ బ్యాంక్ అనేది ఇలా క్లాసిఫై చేసింది. మిగతాది చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికండి, ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. వీటిని ఇండికేట్ చేసుకోవడానికంటే ఎకనామిక్ గ్రోత్ అనేది వచ్చిందా లేదా అనేది తెలియటానికి మనకి ఒక సూచీలు అనేవి ఇస్తుంటారండి. సో వాటికి సంబంధించిన టాపిక్ ఇప్పుడు అన్నమాట. GNP గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, NNP నెట్ నేషనల్ ప్రోడక్ట్, పర్ క్యాపిటా ఇన్కమ్. ఈ మూడు అండి నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మూడు ఇండికేటర్స్ అక్కడ చెప్తానండి. ప్రెసెంట్ వచ్చేటప్పటికి ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. ఇది ఎవరు ఇచ్చారు అంటే కనుక మోరిస్ డేవిడ్ అని ఆయన ఇచ్చారండి. సో ఈయన ప్రకారం ఏంటి అంటేనండి, దీంట్లో ఒక 3 టర్మ్స్ని తీసుకున్నారు. ఏది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, లిటరసీ. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ అంటే కనుక ఒక మనిషి ఎంతకాలం జీవించగలడు, ఓకేనండి. సో మినిమం వాల్యూ వీళ్ళేమో 28 తీసుకున్నారు, మ్యాక్సిమం వాల్యూ వచ్చేటప్పటికి 77 తీసుకున్నారండి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఒక పుట్టిన పిల్లవాడు 0 to 5 years మధ్యలో పుట్టిన పిల్లలు 1000 మందికి ఎంతమంది చనిపోతున్నారు అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఇదేమో 9 తీసుకున్నారు, ఇదేమో 229 తీసుకున్నారు. లిటరసీ అండి, లిటరసీ అంటే అసలు పూర్తిగా 0, 100% అనేది తీసుకున్నారు. సో ఈ ఇండెక్స్కి వచ్చేటప్పటికండి
మ్యాక్సిమం వాల్యూ రావాలనుకోండి, మ్యాక్సిమం మైనస్ మినిమం వాల్యూ తీసుకుంటేనేమో లిటరసీ, మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్, అలాగే 229లో నుంచి 9 తీసేస్తే IMR ప్లస్ లిటరసీలో నుంచి కనుక ఈ తీసుకుంటే ఈ టర్మ్స్ అనేవి వస్తాయండి. సో వీటి మూడింటిని ప్లస్ చేసి వాటిని డివైడ్ చేస్తే వచ్చే ఏదైతే ఫ్యాక్టర్ ఉంటుందో అది ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అని చెప్పేసి అన్నారండి. మేజర్గా తీసుకునేది వాళ్ళ క్రైటీరియా ఏంటంటేనండి ఇవేనండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేటు, తర్వాత ఈ 3 తీసుకున్నారు. సో 0 to 1 మధ్యలో వాల్యూ అనేది రావడం జరుగుతుందండి. 0 ఉంటే కనుక లోయెస్ట్, 1కి దగ్గరలో ఉంటే కనుక హైయెస్ట్ ఉన్నట్టు క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇండికేటర్స్ అండి, ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి మనం ఇండెక్స్ గ్రోత్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇండికేటర్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ వచ్చేటప్పటికంటే GNP, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్, పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత, సో ఈ 3 వచ్చేటప్పటికంటే నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ నేను స్టార్ట్ చేసినప్పుడు మీకు ఈ 3 ఇండికేటర్స్ గురించి చెప్తాను. ప్రజెంట్ వచ్చేటప్పటికంటే ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అంటే ఇది ఎవరిచ్చారు, మోరిస్ డేవిడ్ అని ఆయన ఇచ్చారండి. దీంట్లో ఈయన తీసుకున్న టర్మ్స్ ఏంటి అంటే కనుక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్, అంటే ఒక మనిషి ఎంతకాలం జీవించగలడు అంటే ఎంత తీసుకున్నారండి, 28 ఇయర్స్ నుంచి 77 అనేది మ్యాక్స్ తీసుకున్నారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటేనండి 0 to 1 year, ఒక బేబీ కనుక పుడితే 1 year లోపల లైవ్ బర్త్స్లో 1000 మంది పిల్లలకి ఎంతమంది చనిపోతున్నారు అంటే 1000 మంది పిల్లలకి 0 to 1 year మధ్యలో ఉన్న పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు అనేది తీసుకునేదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. దీనికి ఆయన తీసుకుంది ఇక్కడ ఒక 9, ఇక్కడ 229 తీసుకున్నారు. లిటరసీ వచ్చేటప్పటికి 0 తీసుకున్నారు, 100% తీసుకున్నారు. సో PQLI అంటే కనుక లిటరసీ ప్లస్ IMR ప్లస్ లిటరసీ అని తీసుకొని ఈ 3 క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చే టర్మ్ ఏదైతే ఉందో అది PQLI ఇండెక్స్. ఇది 0 to 1 మధ్యలో వాల్యూ వస్తుందండి. 0 ఉంటే కనుక లోయెస్ట్, 1కి దగ్గరలో ఉంటే కనుక హైయెస్ట్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. ప్రజెంట్ ఇదే పెద్ద యూజ్ చేయట్లేదు, కానీ మనం డెఫినేషన్స్ తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకుంటున్నాము. PQLI ఇందాక చూసామండి. ఇప్పుడేమో కాంపోజిట్ డెవలప్మెంట్ ఇండెక్స్ బై బెంజమిన్ హెగిన్స్. ఈయన ఒక 11 మ్యాటర్స్ని తీసుకొని దీన్ని డెవలప్ చేశారు. ఆ 11 మ్యాటర్స్ ఏంటంటే హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, కమ్యూనికేషన్, పర్ క్యాపిటా ఇన్కమ్, ఫుడ్, డ్యూరబిలిటీ ఆఫ్ గూడ్స్ని తీసుకున్నారండి. అదే UNO వాళ్ళు ఏం చేశారు అంటే కనుక ఈ 11 మ్యాటర్స్తో పాటు ఇంకొక 5 అదర్ మ్యాటర్స్ని తీసుకొని కాంపోజిట్ సోషల్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక దాన్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ మెజర్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్, ఇది ఎవరు డెవలప్ చేశారు అంటే కనుక బై నార్దస్ అండ్ టోబిన్ అనే ఆయన డెవలప్ చేశారండి. ఈ మ్యూని కూడా కలుపుకొని కొత్తగా ఏది వచ్చిందంటే కనుక నెట్ ఎకనామిక్ వెల్ఫేర్ న్యూ. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే కనుకండి పాల్ శామ్యూల్సన్. ఈయన ఏం డెవలప్ చేశారు, న్యూ అంటే కనుక గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్తో పాటు వాల్యూ ఆఫ్ లీజర్ పీరియడ్ ప్లస్ సర్వీసెస్ ఆఫ్ వైఫ్ అండి. ఇది ఒక బ్రాకెట్ వేసుకోవచ్చు. ఆడవాళ్ళు ఖాళీగా ఉన్న సమయము, అలాగే సర్వీసెస్, ఎవరు లేడీస్ చేసే సర్వీసెస్, వీటన్నిటిని కూడా తీసుకొని మైనస్ ఏం చేయాలండి, ఎన్విరాన్మెంట్కి ఏదైనా పొల్యూషన్ క్రియేట్ అవుతుంది కదా, సో దాన్ని తీసేస్తే వచ్చేది న్యూ అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ వచ్చేటప్పటికండి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వచ్చేటప్పటికి HDI. ఇది 1990sలో స్టార్ట్ అయిందండి. దీన్ని ఎవరు యూజ్ చేశారు అంటే కనుక బై మొహమ్మద్ ఉల్ హక్, ఒక పాకిస్తాన్ ఎకనమిస్ట్ అండి. దీన్ని ఫర్దర్గా డెవలప్ చేసింది ఎవరు అంటే కనుక పాల్ శామ్యూల్సన్. ఓకేనా అండి. సో దీన్ని ఎవరు ఇంకా యూజ్ చేశారు అంటే కనుక బై UNDP. సో దీంట్లో వీళ్ళు తీసుకున్న టర్మ్స్ ఏంటి అంటేనండి HDI. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ప్లస్ లిటరసీ రేట్ ప్లస్ స్టాండర్డ్ ఆఫ్
లివింగ్. దీన్ని తీసుకున్నారండి. HDI లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ప్లస్ లిటరసీ రేట్ ప్లస్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తీసుకొని బై 3 ఏదైతే చేస్తే వస్తుందో దాన్ని HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఎవరు ఇస్తారు దీని రిపోర్ట్ అంటే కనుక మనకి UNDP వాళ్ళు ఇస్తారు. ఎవరు డెవలప్ చేశారు అంటే కనుక మహమ్మద్ ఉల్ హక్. ఎవరండి? పాకిస్తాన్ ఎకనమిస్ట్. ఫర్దర్ ఎవరు డెవలప్ చేశారంటే కనుక పాల్ శామ్యూల్సన్ చేశారు. ఫర్దర్ నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ అండి ఇంపార్టెంట్వి జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. దీన్ని GDI అంటారు. 95లో UNDP స్టార్ట్ చేసిందండి. ఇది ఎవరికి సంబంధించిందంటే కనుక జెండర్ వచ్చేటప్పటికి లేడీస్కి సంబంధించండి. ఆల్రెడీ మెన్స్ ఎటు డెవలప్డే ఉన్నారు కాబట్టి లేడీస్ యొక్క పొజిషన్ అనేది ఎలా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఏ దేశంలో ఎలా ఉంది అనేది చూడటానికి ఈ GDIని ఇంప్లిమెంట్ చేశారు. సో లేడీస్ని ఏం తీసుకుంటారు అంటేనండి వీళ్ళలో మ్యాటర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, లిటరసీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది కన్సిడర్ చేస్తారు. అదే జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ అనేది నెక్స్ట్ ఇంకొక ఇండెక్స్. దీంట్లో ఏం తీసుకుంటారు అంటే కనుక లేడీస్ యొక్క పార్టిసిపేషన్ అండి. దేంట్లో పార్లమెంట్లో ఎంతమంది లేడీస్ అనేది అంటే రాజకీయ రంగాల్లో కానీ ఆర్థిక రంగాల్లో కానీ ఎలా తీసుకుంటున్నారు, ప్లస్ స్టేట్ అసెంబ్లీస్లో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంది అనేది దీనిలో తీసుకున్నామండి. తర్వాత నెక్స్ట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. దీంట్లో ఏం తీసుకున్నారంటే 3 డైమెన్షన్స్ తీసుకున్నారు. ఫస్ట్ వచ్చేటప్పటికి లేబర్ మార్కెట్, ఎంపవర్మెంట్, రిప్రొడక్టివ్ హెల్త్. సో దీంట్లోనే ఇంకొక సబ్ టాపిక్ వచ్చేటప్పటికి లేబర్ మార్కెట్లోనేమో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంతమంది వర్క్ ఫోర్స్ కనుక ఉంటే కనుక దాంట్లో లేడీస్ ఎంతమంది ఉన్నారు, జెంట్స్ ఎంతమంది ఉన్నారు, పెరిగిందా తరిగిందా. ఎంపవర్మెంట్ లేడీస్కి ఎడ్యుకేషన్ అనేది బాగానే వస్తుందా, పార్లమెంటరీలో వాళ్ళ రిప్రజెంటేషన్ పెరిగిందా. రిప్రొడక్టివ్ హెల్త్ అంటే కనుక తొందరగా ఆడపిల్లలు ఎలా ఇదవుతున్నారు. నెక్స్ట్ మెటర్నల్ మోర్టాలిటీ. మెటర్నల్ మోర్టాలిటీ అంటేనండి 1,00,000 మంది ఇప్పుడు మనకి డెలివరీస్ కనుక జరిగితే దాంట్లో ఎంతమంది మదర్స్ అనేవాళ్ళు చనిపోతున్నారు అనేది మెటర్నల్ మోర్టాలిటీ రేట్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటారండి. GDI అలాగే జెండర్ ఎంపవర్మెంట్ మెజర్ జెమ్ అన్నాము. నెక్స్ట్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ GII. ఓకేనండి. సో నెక్స్ట్ అండి హ్యూమన్ పావర్టీ ఇండెక్స్. ఇది 99లో వచ్చింది. ఇది అంత పెద్దగా బాగోలేదని నెక్స్ట్ ఏం చేశారు దాన్ని మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని చెప్పేసి 2010లో ఎవరు స్టార్ట్ చేశారు అంటే కనుక UNDP వాళ్ళు స్టార్ట్ చేశారండి. దీంట్లో వీళ్ళు తీసుకున్న డైమెన్షన్స్ ఏంటి అంటే కనుక హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్స్. దాంట్లో హెల్త్లో వచ్చేటప్పటికి న్యూట్రిషన్, చైల్డ్ మోర్టాలిటీ తీసుకున్నారండి. తర్వాత చైల్డ్ మోర్టాలిటీ. నెక్స్ట్ ఎడ్యుకేషన్లో వచ్చేటప్పటికండి ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఎంత కాలం అనేది అంటే 0 నుంచి అంటే కనుక మనం LKG కానీ ఫస్ట్ క్లాస్ నుంచి తీసుకుంటే 14 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మనకి 10th వరకు ఎలా వచ్చారు పిల్లలు, ఎంత తీసుకున్నారు, స్కూల్లో పిల్లలు ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు అనేది తీసుకున్నారు. లివింగ్ స్టాండర్డ్స్ వచ్చేటప్పటికి కుకింగ్ ఫ్యూయల్ మనం వాడే వంట నూనె, టాయిలెట్స్ అంటే ఇప్పుడు మనకి టాయిలెట్స్ అందరికీ అవైలబుల్ ఉన్నాయా లేదా, వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ, ఫ్లోర్ ఎసెట్స్ ఇవన్నీ తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ GNH అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఏంటి 1972లో భూటాన్ కింగ్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఒక దేశంలో కనుక ఎంతమంది హ్యాపీగా ఉన్నారనేది ఈ ఇండెక్స్ ద్వారా తెలుస్తుంది. 2010లో UNO ఏం చేస్తుంది, అవును ఇది నిజంగానే బాగుంది, ఎంతమంది హ్యాపీగా ఉన్నారో మనకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది స్టార్ట్ చేశారు. దీంట్లో వీళ్ళు తీసుకున్న డైమెన్షన్స్ ఏంటి అంటే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్, ప్రిజర్వేషన్ ఆఫ్ కల్చరల్ వాల్యూస్, కన్జర్వేషన్ ఆఫ్ నేచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఇవన్నీ టోటల్గా ఎకనామిక్ డెవలప్మెంట్కి గ్రోత్కి సంబంధించిన ఇండికేటర్స్. మీకు మొదట్లో చెప్పాను కదా GNP, NNP, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందని చెప్పేసి అవి నెక్స్ట్ చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు కనుక మీరు ఈ క్లాస్ ఇక్కడతో ఆపుతున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీకు ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ కానీ ఇంకా ఏదే సబ్జెక్ట్కి అయినా సంబంధించి డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ చెప్పండి. దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి వీ విల్ ట్రై. ఓకేనండి. థ్యాంక్ యూ.